హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని తెలుసు. నేను ఒక మంచి వీడియో పెడుతున్నాను. ఆ రోజు అన్నం తిని పిల్లలు విసుగ్గా ఉంది అన్నం తినమన్నప్పుడు ఏదైనా వెరైటీ రెసిపీ చేయాలంటే ఇది వెరైటీ అండి. వెజిటబుల్ బిర్యానీ, అన్ని వెజిటబుల్స్ అండి, ఎలాంటి స్పైసెస్ ఎక్కువ వాడకుండా చేసింది. ముందుగా 2 కప్పులు బియ్యం నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. బాస్మతి రైస్, అలాగే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఒక బంగాళదుంప, అలాగే గ్రీన్ పీసు, పుదీనా, కొత్తిమీర రెడీ చేసుకుని, పన్నీర్ కొద్దిగా రెడీ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకుని నేను ఈ వెజిటబుల్స్ శుభ్రం కడిగి ముక్కలు కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుని మనం దీంట్లోనే గరం మసాలా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడరు, అలాగే పసుపు, దాంట్లో ధనియా, జీరా పౌడరు వేసుకుని ఈ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోనే అల్లం పేస్ట్ కూడా వేసాను కొద్దిగా. ఇది వితౌట్ ఆనియన్స్ వెజిటబుల్ పలావ్ అండి, వెజ్ బిర్యానీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఎక్కువ దీంట్లో స్పైసీ ఉండదు, ఘాటు కూడా ఉండదండి, సింపుల్గా అయిపోయేది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఇంట్లో సెలవులప్పుడు కానీ ఇంట్లో ఏదైనా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇది చేసి పెట్టే రెసిపీ అండి. అలాగే ఎవరిని వస్తున్నప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. కూరలు అవి లేనప్పుడు, ఇవి ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడు ఇలాంటి వెజిటబుల్స్తో చేసుకునే రెసిపీ ఈజీగా సింపుల్గా అయిపోయేదండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ పెరుగులో ఇవన్నీ ఇలా వేసి మొత్తం దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని మనం రెడీగా ఉంచుకున్న పన్నీరు, అలాగే బంగాళదుంప, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, అలాగే బఠానీ, గ్రీన్ పీస్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. బాగా కలిగిదుకొని దీన్ని రెడీ చేసి ఉంచుకోవాలి. ఈలోపు నేను కుక్కర్ లేకుండా మామూలు పెద్ద బాండీలోనే ఇది ప్రిపేర్ చేశానండి. ముందు మనం నీళ్ళు ఎసరు పెట్టుకుని దాంట్లోనే మనం ఈ రైస్ వేసి మనం రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ వేసి ఉడకనివ్వాలి. అది సగపాటు ఉడికిన తర్వాత దాన్ని చిల్లుగా గిన్నెలో వేసి వాడేసి ఉంచుకుని మనం ముందుగా అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 ఉల్లిపాయ నిలువుగా చీల్చి రెడీగా చేసుకోండి. ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి విత్ ఆనియన్తో చేద్దామని అలా చేశాను. పెద్దవాళ్ళు ఏదైనా తినాలనుకున్నప్పుడు, కొంతమంది ఇష్టపడినప్పుడు వితౌట్ ఆనియన్స్గా ఇలా చేశానండి. ఇవన్నీ కూడా వేయించేసి ఉల్లిపాయలు ఆయిల్లో వేయించి పక్కకు తీసుకుని ఒక ప్లేట్ తీసుకుంటుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో 4 స్పూన్ల నెయ్యి వేసాను. అది కరిగిన తర్వాత దాంట్లోనే మసాలా దినుసులు, 1 యాలకులు, లవంగం, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే అనాస పువ్వు, జాపత్రి, ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ వెజిటబుల్ మిశ్రమాన్ని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. మిగిలిన కొద్దిగా ఉంచుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత గార్నిష్ చేయడానికి పనికొస్తుందండి. మీరు ఇది అంతా వేసిన తర్వాత ఇవి వేగిన తర్వాత ఈ వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా ఆయిల్, అది మనం వేయించాం కదా మసాలా దినుసు, దాంట్లో ఇది కూడా వేసి బాగా అడికి పైకి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం అడికి పైకి రెడీ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా మనం దాంట్లో వేసి బాగా పైన టమాటా రెడీగా ఉంచుకుని టమాటా కూడా వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం పిల్లలు రైతా అడిగారని చెప్పి 1 ఉల్లిపాయ సన్నగా తరిగి నేను రైతా తయారు చేశాను. 1 కప్పు పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లోనే ఈ ఉల్లిపాయ ఆనియన్స్ చిన్న చిన్న కదలుకుని దాంట్లోనే కొత్తిమీర వేసి రెడీ చేసి ఉంచండి. ఇది మామూలుగా అయితే విడిగానే తినేసేయచ్చు. అదే కొంతమంది రైతా కావాలంటారని రైతా కూడా చేశాను. ఇది చాలా సింపుల్గా అయిపోయేది. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఎందుకంటే స్పైసీ ఎక్కువ ఉండదు. బయట మనం తెచ్చుకునే స్పైసీ ఎక్కువ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. దానివల్ల కడుపుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.
అది అరిగినట్టు ఉండదు, చాలా హెవీగా ఉంటుంది. ఇది అలాంటిది ఏమి ఉండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు, ఎందుకంటే దీంట్లో హెవీ ఏమి ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి చూసారు కదా, ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకుని తర్వాత నేను ఇది ఉడికిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ ఉడికేలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఉడికేలోపు మనం ఈ రైతా కూడా తయారు చేసుకున్నాము. అలాగే మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా ఒక పక్కగా ఉంచుకుని తర్వాత దాన్ని మనం ఇది గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఇది ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి, అలాగే జాబ్ హోల్డర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎవరినైనా వస్తున్నారు అన్నప్పుడు ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ. ఇది చాలా చాలా బాగుంది, ఆ వాళ్ళు కూడా చాలా నచ్చుతుందండి, లైక్ చేస్తారు. ఇది ఒకటి చేసి సింపుల్గా ఒక స్వీట్ చేసి చాలా ఈజీగా అయిపోతుంది. సండే కానీ అలాంటి హాలిడేస్లో పిల్లలు అడిగినప్పుడు కూడా ఇది చేసి పెట్టడానికి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఈ రెసిపీ వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే పిల్లల చేత చేయించండి. మీరు చేయడం వల్ల నాకు ఇంకా మరింత మంచి వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ట్రై చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని రెసిపీస్ చేయడానికి నాకు అవకాశం ఉంది. చూసారు కదా, ఈ వీడియో ఏంటంటే నేను ఫుల్ వీడియో చక్కగా తీసి పెట్టాను. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాడికి చక్కగా అర్థమయ్యేలాగా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది టైం ఎక్కువసేపు పడుతుంది, ఒక 10-15 నిమిషాలు అయితే అన్నీ రెడీగా ఉంటే కనుక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, ఏదైనా పిక్నిక్కి అలా వెళ్ళినప్పుడు ఇది ఈజీగా చేసుకుని రెసిపీ. పులిహారలు అలాంటివి చేసుకుంటే పిల్లలు ఇష్టపడరు. ఈరోజు చాలామంది పిల్లలు పులిహారలు అలాంటివి, పాయసం అలాంటి తింటారు, ఇలాంటి స్పైసీలు. అందుకని ఎక్కువ స్పైసీ లేకుండా ఎక్కడికైనా ప్రయాణాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఇది ఉండే రెసిపీ అండి. ప్రయాణాలు చేసినప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ. ఏదైనా పిక్నిక్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రెసిపీ చేసేస్తే చాలా చాలా ఈజీగా అయిపోయేది. అందరికీ కూడా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి, పిల్లలు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్. చూసారు కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ పైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా గార్నిష్ చేసేసి దీన్ని ఒక దీంట్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకుని ఇదంతా ఉడికిన బౌల్లో తీసుకుని ముందుగా కొద్దిగా కూర మిశ్రమాన్ని ఉంచి పైన మనం రెడీగా ఉంచుకున్న మనం వాడేసి ఉంచున్నాం కదా అన్నాన్ని, ఆ రైస్ని పైన ఒక లేయర్ వేసి అలా 3 లేయర్గా మళ్ళీ కూర వేయాలి. తర్వాత మళ్ళీ రైస్, అలా 3 లేయర్గా వేసి దాంట్లో ఒక అరచెక్క నిమ్మకాయ 2-3 ముక్కలుగా కోసాను. 3-4 ముక్కలు కోసి మధ్యలో ఈ లేయర్స్ మీద మధ్యలో పెట్టాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి. పెట్టి దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేసేయాలి. ఇది 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత సర్వ్ చేసుకోండి. ఇది అడికి పైకి కలిపి, మొత్తం అడికి పైకి కలపకూడదండి. మీరు తినే ముందు ఒక ప్లేట్లో తీసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఇస్తారు కదా, బిర్యానీ టైప్లో చాలా బాగుంటుంది. కాకపోతే స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా నచ్చుతుందండి. మీరు ఒకసారి ఇది ఎలా ఉందనేది చూడండి, అది కూడా ట్రై చేయండి. ఇది తర్వాత తాను కలిపి పెద్దవాళ్ళు తిన్న వాళ్ళకైతే వితౌట్ ఆనియన్స్తో ఇలా తినేసేయచ్చండి. పిల్లలు కావాలంటే మనం రెడీగా ఉంచుకున్న ఆనియన్స్ పైన వేసి వాటి గార్నిష్ చేసి, కొత్తిమీర కూడా గార్నిష్ చేసి వాళ్ళకి ఇవ్వడమేనండి. ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం అవుతారు. ఇది ఎప్పుడు కూడా తొందరగా అయిపోయే రెసిపీ. నేను పెట్టే రెసిపీస్ కూడా అందరికీ ఉపయోగపడేవి పెడుతున్నానండి. దీనివల్ల ఏంటంటే టైం కూడా ఎక్కువ తీసుకోదు. కాకపోతే ఈ వీడియో మనకు కొద్దిగా టైం డీప్గా ఉండాలని చెప్పి, ఎవరు అర్థం అయ్యేట్టుగా ఉండాలని ఈ వీడియో కొద్దిగా
వివరంగా పెట్టండి, అందుకని కొద్దిగా టైం ఎక్కువ ఇదైంది. మామూలుగా అయితే నేను చిన్న వీడియోసే పెడతాను, తొందరగా అయిపోయేవి. ఇది కాకపోతే మొత్తం లెంతీగా తీసాను కాబట్టి టైం కొద్దిగా పట్టింది. అయినా సరే ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇది చూసారు కదా, ఒక్కొక్కటి లేయర్స్కి ఎలా వేస్తున్నాం అలా వేసి మీరు కూడా ఇది వేణుగోని నిమ్మకాయ చెక్కలు కూడా పెట్టా దాంట్లో ఇలా రసం పెట్టి ఒక్కొక్కటి దాంట్లో మధ్యలో వదిలిపెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది, ముద్ద అవ్వదండి. ఇలా వేడి చేయడం వల్ల ముద్దగా అవ్వకుండా ఉంటుంది. మీరు కూడా ఇలా చూసారు కదా, నేను ఎలా పెడతాను అంత డీప్గా చక్కగా చూసి నేర్చుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా చేశానండి. కొత్తగా నేర్చుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఏమి రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అండి. మామూలుగా కూడా హోటల్ స్టైల్ ఇలాగే చేస్తారు, కాకపోతే పెద్ద పెద్ద వాటితో చేస్తారు కాబట్టి అది రాంది. ఈ క్వాంటిటీ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఒక 5 సరిపోతుందండి. ఇది 2 కప్పులు రైస్ తీసుకున్నాను అనమాట. కూరగాయ ముక్కలు కూడా అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. క్వాంటిటీ బాగానే అయింది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మెజర్మెంట్స్ కొద్దిగా పెంచుకుంటే సరిపోతుందండి. ఇవి చూసారు కదా, ఇవన్నీ నేను ఇది చేసేదంటే మీకు అర్థమయ్యేటి చేద్దామని ఇలా చేశానండి. నేను ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి చేస్తాను, ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి వాళ్ళకి తొందరగా అయిపోయే రెసిపీస్ పెడతాను. అలాగే చట్నీస్ కానీ కర్రీస్ కానీ ఏమైనా అయిపోయి పెడతాను తొందరగా. ఇదేంటి ఎక్కువ టైం పడుతుంది, కాకపోతే ఇవేంటి డీప్గా చేయాలని ఇంత వీడియో లెంగ్తీ వీడియో పెట్టానండి. మామూలుగా అయితే సింపుల్గా పెట్టచ్చు, కాకపోతే లెంగ్తీగా చూస్తే కనుక చేసుకున్నాడు కొత్తగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుందని నేను ఈ లెంగ్తీ వీడియో పెట్టాను. కొత్తగా నేర్చుకోవడం చాలా యూజ్ అవుతుందండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేని రెసిపీ అండి. ఇది విడిగా ఉట్టినే తినేసేయచ్చు, స్పైసీ ఎక్కువ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది. అదే బయట తిన్న వాటికి అంటే ఒక్కోసారి బాగా హెవీ అనిపించి చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది హెవీగా ఉండదండి, చాలా లైట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా ఉంటుందండి. ఎక్కడికైనా పిక్నిక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. చాలామంది కార్తీక మాసం వనభోజనానికి వెళ్ళినప్పుడు ఈ పులిహోరలు అవి చేసుకెళ్తారు, పిల్లలు అది లైక్ చేయరు. బిర్యానీ చేయాలంటే బాగా హెవీగా ఉంటాయి, అలాగే బయట నుంచి తెప్పించుకుని ఆర్డర్ పెట్టినా కూడా స్పైసీగా హెవీగా ఉంటాయి కాబట్టి తర్వాత ఇబ్బంది పడతారు. ఇది అలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇవన్నీ ఇలా నేను ఎంత వివరంగా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే మరి కామెంట్స్ వల్ల మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేయమండి. ఇగో ఇలాగ అన్నీ చక్కగా వేసి మూత పెట్టమండి. ఇది 10 నిమిషాలు. దీని తర్వాత మనం అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఆగి దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసిన ముందు దీంట్లో మనం రైతా రెడీ చేసుకుని కప్పులో రైతా, అలాగే ఇది కూడా రెడీ చేసుకోండి. ఇదన్నీ చూసారు కదా, మీరు ఎంత వివరంగా పెట్టానో మీరు కూడా అలాగే ట్రై చేసుకోండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇలా ఎంత వీడియో పెట్టమని టైము ఎక్కువ పట్టింది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మీకు ఇంతసేపు చూడాలన్నా కూడా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వివరంగా తెలియడం కోసమని ఇలా పెట్టండి. ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే వెయిట్ పెడితే కనుక తొందరగా అది చక్కగా ఉడికిపోయి ఇదిగా ఉంటుందండి. దేనికోసమని నేను కొద్దిగా టైం ఎక్కువైంది అన్యదా భావించక దీన్ని ఒకసారి మీరు కూడా చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, దీన్ని ఇలాగా పిల్లలకి ఆనియన్స్ తినేవాళ్ళకి ఇలా రెడీ చేసి ఇవ్వండి. దీంట్లో కప్లో రైతా వేసి ఇదిగో చూసారు కదా, ఇలా రెడీ చేశాను. పిల్లలు చాలా చాలా బాగున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.